అక్క. ఇప్పుడు కూడా చేశానమ్మా. అందరూ ఆపేసా. హర్షాకు చేసా, ఇందిరాకు చేసా, ఈయన గురుస్వామికి చేసా, స్వాతికి చేశాను, అందరికి చేసా. అందరు ఆపేస్తున్నారు, బ్లాక్ చేసేస్తున్నారు. నేనేం చేయలేను అక్క. మళ్ళా మాకు ఆడికి వచ్చారా, అడిగేది ఏం లే, వచ్చి వాళ్ళనే పంపిస్తాను. ఏం కాదు, ముందు వెళ్ళకపోతే ఇంట్లో పెట్టుకొని లేరని చెప్తున్నారు కదా. భయం ఉందా ఏమన్నా? భయం పడలే. మనుషులమే కదా, అన్నమే తింటున్నాం కదా, పక్కన వాళ్ళని ఎట్ట ఇబ్బంది పెడతాం? వచ్చారు ఉదయాన్నే. పొండాబాయ్ తెలుసు కదా మీకు, ఆ ఊరు ఆయన తెలుసు కదా. ఆయన ఏం తెలియకుండా లేడు కదా. డబ్బులు ఇచ్చేసి ఫోన్లో ఆపుకోవాలా. ఎవరు ఏం చేయలేరు. నేనేం అందరూ ఏం పట్టి పెట్టలా. కొత్తల్లో ఆమె అడిగినాయి పట్టి పెట్టా. రీజన్ ఉండాలి కదా, ఎందుకు ఆపుతున్నారు మీరు ఫోన్లో అప్పులు కట్టకుండా? 5 ఏళ్ళు అయిపోయి, 4 ఏళ్ళు అయిపోయింది. చెప్పాలి కదా అక్క. ఇంకోటి, ఊరికే మాకేం తెలియని వాళ్ళు ఉంటారా? మాకు తెలిసిన వాళ్ళు లేరా? రచ్చలు చేసుకోవాలని ఏం లే. రచ్చలు చేసుకునే అలవాటు ఎవరికి ఉందో తెలియదా? ముందు అది చెప్పమని చెప్పు. స్వాతిని వాళ్ళ మామ కొడుకు ఇవ్వాల్సి ఉంటే నేను పోయి 40 రోజులు కూర్చొని, అక్కడ లేవా నీతులు? మా కాపలాలు తీయడానికి ఉంటాయి నీతులు? ఇప్పుడు పానీలో జైల్లో ఉండారని చెప్పి అప్పులు ఇప్పిస్తే ఊళ్ళో గబ్బు చేసి పెట్టేశాడు మమ్మల్ని. పెళ్ళాన్ని గెలిపించుకొని పద్ధతిగా కట్టాలన్నా పడలేదా? వచ్చి అడగతానే ఉండేది, ఇస్తానే ఉండేది. ముందు ఈరోజు వస్తున్నారు వాళ్ళు, వచ్చి ఇచ్చేసి వస్తారంట.